ఇవాళ మనం స్క్వాట్స్ ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. స్క్వాట్స్ అంటే ఏం లేదు, సింపుల్ చెప్తా. మీరు చైర్లో కూర్చొని లెగుస్తారు కదా, అదే స్క్వాట్స్. కానీ మీరు నార్మల్గా కూర్చునే దానికి మజిల్ని ప్రాపర్గా రియాక్ట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని చేంజెస్ ఉంటాయి. మనం స్క్వాట్స్లో ఫస్ట్ బ్యాలెన్స్ అవ్వట్లేదని చాలా మంది కంప్లైంట్ చేస్తారు. దానికి మెయిన్ రీజన్ మీ ఫుట్ ప్లేస్మెంట్. హీల్, టోస్లో, లెగ్ ఫింగర్స్లో పెద్ద ఫింగర్ అండ్ చిన్న ఫింగర్ ఈ ట్రయాంగిల్ షేప్ని కరెక్ట్గా కింద ప్లేస్ చేయాలి. ఈ ట్రయాంగిల్ని మొత్తం కంప్లీట్గా మీరు ఫ్లోర్కి టచ్ చేసి పెట్టినప్పుడు మీకు బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి చేసుకోవచ్చు. సెకండ్, స్టాండ్ తీసుకునేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరి హిప్ జాయింట్ మొబిలిటీ ఒకటేలాగా ఉండదు. కొంతమందికి క్లోజ్గా పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది, కొంతమందికి వైడ్గా పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు ఐడియల్గా అయితే షోల్డర్స్ కన్నా కొంచెం వైట్ స్టాండ్ తీసుకోవచ్చు. అది స్టాండ్స్ తీసుకున్నప్పుడు హీల్ అండ్ టో రెండు స్ట్రైట్ లైన్లో ఉండాలి. మీకు కరెక్ట్గా తీసుకున్న తర్వాత టోస్ ఓపెన్, కొంచెం నీస్ని కొంచెం ఓపెన్ చేసి మీరు స్క్వాట్ చేస్తున్నప్పుడు కిందికి వెళ్తున్నప్పుడు నీస్ బయటికి వెళ్ళాలి. ఇలా బయటికి ఓపెన్ చేసి బయటికి ట్రావెల్ చేయాలి నీస్. అప్పుడు మీకు కరెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు నీస్ ఇలా లోపలికి పెట్టి స్క్వాట్ చేస్తుంటారో ఒకటి బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అండ్ ఇంకోటి నీ పెయిన్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎంత డీప్ వెళ్ళాలనే దాని గురించి చాలా మందికి డౌట్ ఉంటుంది. గ్రౌండ్కి ప్యారలల్ లెవెల్గా అంటే హిప్ ఇక్కడ వరకు తీసుకొచ్చినా చాలు. ఫస్ట్ హాఫ్ ప్రాక్టీస్ చేయండి, అంటే గ్రౌండ్కి ప్యారలల్ లెవెల్గా తీసుకురావడానికి ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత స్లోగా డీప్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకటేసారి కంప్లీట్గా డీప్ వెళ్ళాలని కూడా ఎక్కడ రూల్ లేదు. మీకు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అని అనిపిస్తే ఫస్ట్ చైర్ అన్న టేబుల్ అన్న ఇలా సపోర్ట్ పెట్టుకొని స్టాండ్స్ కరెక్ట్గా ప్రాపర్ తీసుకున్న తర్వాత జస్ట్ దాని మీద కూర్చోండి. ఇలా జస్ట్ హిప్ కింద కంప్లీట్గా కూర్చొని తర్వాత అప్, అంతే. బాడీ మూమెంట్ లేకుండా, స్వింగ్ లేకుండా జస్ట్ కూర్చొని స్ట్రైట్గా పైకి పుష్ చేయండి, అంతే. ఇది బేసిక్ స్క్వాట్స్. ప్యారలల్గా కాదు, ఇంకా డీప్ వెళ్తానంటే మొబిలిటీ ఇంక్రీజ్ చేసుకొని మెల్లిగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా డీప్ కూడా వెళ్ళొచ్చు. మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ చాలా బేసిక్ మెథడ్ స్క్వాట్ చేయడానికి తీసుకోవచ్చు. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.